వెల్కమ్ టు ఆర్ఆర్ కావల్ రియల్ ఎస్టేట్. ఈరోజు మీకు టీచర్స్ కాలనీలో ఒక 2 కొత్త హౌసులు చూపించబోతున్నాండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ 2 సేమ్ ఒకేలాగా ఉంటాయి. ఒక్కొక్క హౌస్ వచ్చి 24 అంకణాలండి. ఇది ఇక్కడ 20 ఫీట్ రోడ్స్ మనకి. ఇది ట్రంక్ రోడ్డుకి కూడా దగ్గరగా ఉంటుంది. అలాగే ఇటు హైవేకి కూడా దగ్గరగానే ఉంటుంది. ఈ చాలా బాగా కట్టారు 2 ఇళ్ళు. వీటిల్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే బేస్మెంట్ చాలా హైట్ వేశారు. నేను మామూలుగా ఇప్పుడు చూసిన వాటన్నిటిలో కన్నా ఇది బేస్మెంట్ చాలా హైట్ బేస్మెంట్ వేశారు, బాగుంది. అది 24 అంకణాలు కాబట్టి ఇల్లు కూడా చాలా స్పేషియస్గా వచ్చింది, చాలా విశాలంగా వచ్చింది. చూడండి, కార్ పార్కింగ్ ఎంత పెద్ద కారు పెట్టుకున్నా కూడా మనకి ఇంకా చాలా స్పేస్ ఉంటుంది, చాలా ఖాళీ ఉంది. మనకి ఇల్లు అయితే వర్క్ చాలా నీట్గా చేశారండి. టోటల్ వర్క్ కంప్లీట్ అయిపోయి ఉంది. ఇక మనకు మిగిలిన బ్యాలెన్స్ ఏం లేదు, మొత్తం వర్క్ కంప్లీట్ చేస్తున్నారు. ఈ ఇల్లు అయితే మనకి 24 అంకణాలు, డబుల్ బెడ్రూము. ఒకసారి చూపిస్తానండి లోపల తీసుకెళ్ళి. చూడండి, మనకి ఇల్లు అంతా వర్క్ అయిపోయింది. ఇప్పుడు మనకి కబోర్డ్స్ వర్క్ కూడా అయిపోయింది. అది చూడండి, మనకి అది కబోర్డ్స్ వర్క్ కంప్లీట్, సీలింగ్ కంప్లీట్, కింద అయితే టైల్స్ వేసి ఉన్నారు. డబుల్ బెడ్రూము, దీనికి దేవుడి గది సపరేట్గా ఇచ్చారండి. చూడండి, ఇది టేక్ డోరు, దీనికి దేవుడి గది సపరేట్గా ఇచ్చారు. బెడ్రూములు కూడా చాలా విశాలంగా వచ్చినాయి, చాలా పెద్దగా వచ్చినాయి. మనకి టీవీ కబోర్డ్ చూడండి ఎంత నీట్గా వర్క్ చేశారో, చాలా ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. ఇది 2 అటాచ్డ్ బాత్రూమ్లు, బయట వచ్చి కామన్ బాత్రూమ్ ఒకటి ఇచ్చారు. అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని రెగ్యులర్గా చూస్తున్న వాళ్ళు కూడా చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు ఎక్కువ సబ్స్క్రైబ్లు వస్తే మేము కూడా ఇంట్రెస్ట్గా ఎక్కువ వీడియోలు చేయగలం. మీకు మంచి ఇన్ఫర్మేషను, మంచి మంచి ఇల్లులు, మంచి మంచి లేఅవుట్లు, ఫ్లాట్లు అన్నీ మీకు మేము చూపించగలం. చూసి అలా వెళ్ళిపోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. ఇక ఇంట్లో వివరాల్లోకి వెళ్దాం. చెప్పాను కదండి, ఇది దేవుడి గది సపరేట్ అని. ఇది దేవుడి గది సపరేట్, కిచెన్ పక్కనే ఉంది. ఇది దేవుడి గదికి కిచెన్ వేరువేరుగా ఉంది. రెండింటి కామన్గా అయితే ఒకే డోర్ ఇచ్చారు. లోపల అంతా వుడ్ వర్క్ అంతా చూడండి, ఫినిషింగ్ అయితే చాలా నీట్గా ఇచ్చారు. వర్క్ అయితే చాలా గ్రాండ్గా చేశారు. మనకి ప్రైస్ కూడా మంచి ప్రైస్లోనే ఉంది. 24 అంకణాల ఇల్లు అనేది ఈ మధ్య కాలంలో ఎక్కడ నేను ఆ ఏరియాలో ఎక్కడ చూడలేదు. అన్ని 20 అంకణాల ఇల్లే చూశాను. ఆ 20 అంకణాల ఇళ్ళలో మనకు కొంచెం స్పేస్ తక్కువగా ఉంటుంది, మనం ఎక్కడో కొంచెం అడ్జస్ట్ అవ్వాల్సి వచ్చేది. బెడ్రూమ్స్ కొంచెం చిన్నగా వచ్చేవి. కానీ ఇక్కడ ఈ ఇల్లు అయితే బెడ్రూమ్ చాలా విశాలంగా వచ్చినాయి. ఇది డైనింగ్ అండి. డైనింగ్ దగ్గర మనకు వచ్చి వుడ్ వర్క్, అది మనకి మొత్తం కూడా క్వాలిటీలో రాజీ పడకుండా బాగా కట్టారు, మంచి క్వాలిటీతో కట్టారు. ఇది మాస్టర్ బెడ్రూము. వుడ్ వర్క్ అయితే మంచి వుడ్ వాడామని చెప్పారని, నీట్గా ఉంది. నేను బాగా మనకి చాలా హైట్గా బేస్మెంట్ వేసిన ఆ ఏరియాలో చాలా చాలా హైట్ వేశారు. ఇది ఒక్కటే. ఇవి 2 ఇళ్ళు అయితే నాకు చాలా బాగా నచ్చినాయండి. ఒకసారి మీకు కూడా నచ్చుతాయి అనుకుంటున్నాను. మనకి చుట్టూ స్పేస్ కూడా బాగా ఇచ్చారండి. ఎందుకంటే 24 అంకణాల సైట్ ఎక్కువ ఉన్న దానివల్ల అంతే ఇలా మనకి స్పేస్ కూడా మరింత వచ్చింది. కన్స్ట్రక్షన్ కూడా ఏంటంటే 20 అంకణాలు ఫుల్ కన్స్ట్రక్షన్ చేశారు. 21 అంకణం దాకా కన్స్ట్రక్షన్ చేసి ఉన్నారు. నేను ఒకసారి మీకు పైకి వెళ్ళి వ్యూ కూడా చూపిస్తానండి. మనకి ట్రంక్ రోడ్డు చాలా దగ్గరగా ఉంటుంది. టీచర్స్ కాలనీ ఇది. మనకి బస్ స్టాండ్ నుంచి 1 కిలోమీటర్ ఉంటుంది. ఇటు చూడండి, ఇది మొత్తం ఈ మధ్య డెవలప్ అవుతున్న ఏరియా ఇది కొంత. దీని బ్యాక్ సైడ్ అయితే మొత్తం హౌస్లు ఫుల్గా కట్టేశారు, బాగా డెవలప్ అయింది. ఇది ఇప్పుడు ఇక్కడే దీని ఫ్రంట్ కొంచెం డెవలప్ అవుతుంది. రోడ్డుకి చాలా దగ్గరగా ఉంటుందండి, మన ట్రంక్ రోడ్డుకి. అలాగే ఇటు మన ట్రంక్ రోడ్ నుంచి మనకి రవాణా పోవటానికి రావడానికి ఎప్పుడు ఆటోలు, బస్సులు ఎప్పుడూ ఉంటాయి. మన 24 అవర్స్ తిరుగుతూనే ఉంటాయి ఆ ఏరియాలో. చూడండి, అన్ని ఇళ్ళ మధ్యలోనే ఉంది. ఇల్లు కూడా చాలా విశాలంగా పెద్దగా ఉంది. మనకి పైన కూడా మనకి డమ్మీ పిల్లర్స్ వదిలేరు. ఒకవేళ మనం మళ్ళీ పైన హౌస్ కట్టుకోవాలనుకుంటే మళ్ళీ ఇంకొక ఫ్లోర్ వేసుకోవడానికి కూడా మనకి స్ట్రాంగ్గా పిల్లర్స్ వదిలేరు. చూడండి, ఇల్లు అయితే బాగుందండి. మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే మా ఆర్ఆర్ కావల్ రైల్వే స్టేషన్ కన్సల్ట్ అవ్వండి. మీకు డైరెక్ట్ ఓనర్తోనే కూర్చోబెట్టి మాట్లాడిస్తాము. ప్రైస్ నెగోషియబుల్ ఉంటుంది. మేము చెప్పింది ఫైనల్ ప్రైస్ కాదు. మీకు అలాగే ప్రైస్ చెప్పలేదు కానీ ప్రైస్ వచ్చి ఇది 76 లక్షలు చెప్తున్నారు ఓనరు. 76 లక్షలు అంటే ఫైనల్ ఏం కాదు. మీరు ఒకవేళ వచ్చి కూర్చొని మీకు నచ్చితే
మాట్లాడుకోవచ్చు. ఒకసారి మీరు మమ్మల్ని కన్సల్ట్ అయితే డైరెక్ట్ ఓనర్తోనే కూర్చోబెడతాము, మాట్లాడిస్తాము. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.